నేటి పంచాంగం వివరణ మే 10, 2025 శనివారం. శ్రీ విశ్వావాసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. తేదీ త్రయోదశి, సాయంకాలం 5:30 వరకు. తదుపరి చతుర్దశి, నక్షత్రం చిత్తా, తెల్లవారుజామున 3:09 వరకు. తదుపరి స్వాతి, యోగం సిద్ధి, తెల్లవారుజామున 3:54 వరకు. కరణం తైతుల, సాయంకాలం 5:30 వరకు. తదుపరి గరిచి, ఉదయం 6:47 వరకు. వర్జం ఉదయం 9:11 నుండి 10:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:31 నుండి 8:22 వరకు. రాహుకాలం ఉదయం 9:01 నుండి 10:36 వరకు. యమగండం మధ్యాహ్నం 1:48 నుండి 3:24 వరకు. అమృత గడియలు రాత్రి 8:01 నుండి 9:49 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:13 నుండి 5:01 వరకు. సూర్యోదయం ఉదయం 10:49 సూర్యాస్తమయం సాయంకాలం 6:35. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక ఈరోజు మేషరాశి వారికి ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారికి ఉన్న అవరోధాలను తొలగించుకొని మంచి లాభాలను పొందుతారు. అలాగే కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారికి రోజు ఆశించిన రీతిలో రాబడి ఉంటుంది. బంధుమిత్రులతో మంచి సంబంధాలు అనేవి కలుగుతాయి. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక లాభాలు అనేవి కలుగుతాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి కూడా కనబడుతుంది. రావాల్సిన సొమ్మును రాబట్టుకోవడంలో ఈరోజు సఫలమవుతారు. అలాగే ఇంట శుభకార్యాల నిర్వహణపై చర్చ వస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే నూతన వస్తు వాహన యోగం అనేది ఉంది. ఇక ఈరోజు ప్రతి పనిలోనూ విజయం అనేది ప్రాప్తిస్తుంది. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో లాభాలను పొందుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు మేషరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక మేషరాశి వారికి కూడా అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంట బయట మీకు అనుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. సన్నిహితులతో వివాదాలు తీరిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఉన్నవి. నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే కాంట్రాక్టర్లు కూడా మరింతగా లాభపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ముందడుగు వేసి మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు నిరాశ తొలగిపోతుంది. ముఖ్యంగా విద్యార్థులకు విద్యా అవకాశాలు అనేవి అందుతాయి. మహిళలకి మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి కొద్దిపాటి చికాకులు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. చేపట్టిన పనులలో అవరోధాలను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆశించిన రీతిలో రాబడి అనేది ఉండకపోవచ్చు. బంధుమిత్రులతో ఆకస్మిక వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు దూకుడు స్వభావం వల్ల కొంత నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే అంతా తమకే తెలుసనే అన్ని పనులను చేయకండి. పెద్దల సలహాలు పాటించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఆస్తి పంపకాలలో అసమానతలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే కాంట్రాక్టులు చేజారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు విద్యా నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం కనబడుతుంది. ఇక కార్మికులకు కొంత ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక రాజకీయ నాయకులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అలాగే కళాకారులకు వచ్చిన అవకాశాలు చేజారవచ్చు. కాబట్టి ఈరోజు కాస్త ప్రశాంతంగా ఉండి మనసు పెట్టి పనిచేయడం వలన విజయాలు సొంతం చేసుకోవచ్చు. ఇతరుల వ్యవహారాలలో అస్సలు జోక్యం చేసుకోవద్దు. అది మీకు
చెడు చేస్తుంది. ఇక ముఖ్యమైన పనులన్నీ కూడా మధ్యలోనే విరమించాల్సి వస్తుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక ఆరోగ్యం కూడా కొంత ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో నిరుత్సాహమే మిగులుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత మానసిక ఆందోళన అనేది కలగవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క కృషి పట్టుదల వృధా అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థుల యత్నాలలో అవంతరాలను ఎదుర్కొంటారు. మహిళలకి కుటుంబంలో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు విష్ణు ధ్యానం చేయడం, అలాగే రుద్రాభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక ఉద్యోగస్తులకు అంటే నిరుద్యోగులకు ఆశించిన ఫలితాలు అనేవి లభిస్తాయి ఈరోజు. ఇక మిథున రాశి వారికి ఈరోజు మంచి ధనలాభం అనేది కలుగుతుంది. అలాగే వివాహ యోగం కూడా ఉంది. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ప్రేమ సంబంధ విషయాలలో అభివృద్ధి కనబడుతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది ఉంది. నూతన వస్తు వాహన యోగం కూడా కనబడుతుంది. పెద్దల సలహాల వలన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. చేతి నిండా ధనం ఉండే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. అలాగే మిథున రాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఈరోజు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు కూడా ఉన్నత స్థాయి ఉద్యోగం కోసం ప్రయత్నించే దానిలో మంచి ఫలితాలను పొందుతారు. ఇక మిథున రాశి వారికి రోజు మీ సత్తా నిరూపించుకునే సమయం అని చెప్పవచ్చు. అలాగే ఎవరినీ లెక్క చేయకుండా స్వయంగా వ్యవహారాలన్నీ కూడా ఈరోజు పూర్తి చేస్తారు. అలాగే కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకంజ వేయరు. ఆత్మీయులతో విభేదాలను పరిష్కరించుకుంటారు. అలాగే మీ శక్తియుక్తులను ఉపయోగించి సమస్యల నుండి గట్టెక్కుతారు. ఇక కొన్ని విషయాలలో ఇంతకాలం పడిన శ్రమ ఈరోజు ఫలితాన్ని ఇస్తుంది. అలాగే విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా వారి పెట్టే పెట్టుబడులకు లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి హోదాలు, గౌరవం పెరుగుతుంది. విధులలో చక్కదిద్దుకోవడంలో రాజీ పడరు. ఈరోజు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులకు వారి ప్రణాళికలను సిద్ధం చేసుకుని వ్యాపారాలు నడపడం వలన అవి లాభసాటిగా సాగుతాయి. ఇక భాగస్వామ్య ఒప్పందాలలో కూడా ఈరోజు మీకు మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు నూతనోత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి శుభవార్త శ్రవణం అనేది ఉంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ఇక నూతన వస్తు లాభాలను పొందుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో సకాలంలో నిర్ణయాలు తీసుకొని మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట సహోద్యోగుల సహకారాన్ని పొందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని శుభయోగాలు గోచరిస్తున్నవి. ఇక కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక
కర్కాటక రాశి వారికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అనేవి, సోదరుల యొక్క సహాయం అనేది సంపూర్ణంగా లభిస్తుంది. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియులు ఒక్కటయ్యే శుభతరుణంగా కూడా చెప్పవచ్చు. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇక పెద్దల సలహాలు పాటించడం మీకు ఈరోజు ఎంతో మేలు చేస్తుంది. సినీ రంగం వారికి నూతన ప్రాజెక్టులు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో విదేశాలలో వారు వాటిని విస్తరించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులు దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు ప్రముఖులతో పరిచయం అనేది కలుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. అలాగే సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఇక కార్యక్రమాలలో వెనుకడుగు వేయరు. సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు ఉత్సాహంగా సాగుతుంది ఈరోజు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న చిక్కులు, సమస్యలు తీరిపోతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఆశాజనకమైన కాలంగా చెప్పవచ్చు. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి ఈరోజు అన్నపూర్ణ అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి చూసుకున్నట్లయితే నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. ఇక సింహరాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో ఉన్న సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు అన్నింట విజయాలే సిద్ధిస్తాయి. మంచి ధనలాభం అనేది కనబడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనబడుతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఆస్తి వివాదాల్లో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు సింహరాశి వారికి నూతన వాహన యోగాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. అలాగే భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్కి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా కలిగే రోజుగా చెప్పవచ్చు. అలాగే నూతన గృహయోగం కూడా ఉంది. ఇక ఈరోజు సింహరాశి వారు సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలను పొందుతారు. కుటుంబ సభ్యులతో ఉన్న వ్యతిరేకత తొలగిపోతుంది. వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఇక ముఖ్యమైన వ్యవహారాలను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. వాహనాలను, నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు అందుతాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి కూడా ఈరోజు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న ఒత్తిడిలు తొలగిపోయి విధుల పట్ల మంచి సంఘీభావంతో ఉంటారు. అలాగే ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. శాస్త్ర సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి గుర్తింపు లభించే రోజుగా చెప్పవచ్చు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటన ఉండవచ్చు. అలాగే రాజకీయ నాయకులకు ఒక పిలుపు ఊరటనిస్తుంది. కళాకారులకు కొత్త అవకాశాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. విద్యార్థులకు ఫలితాలు మంచి ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాగే మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారు ఈరోజు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిత్రులను కలుసుకొని కీలక విషయాలను చర్చిస్తారు. బంధుమిత్రులతో గృహమున విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే తమ సంతానానికి నూతన విద్య అవకాశాలు లభించడం వలన ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన పనులలో పరిస్థితి అనేది అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తులకు ఈరోజు సంతృప్తికరంగా సాగుతాయి. ఇంకా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తాము పనిచేస్తున్న చోట ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు
కన్యా రాశి వారికి ఆదాయం మరింతగా పెరుగుతుంది. అలాగే పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే కన్యా రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే కన్యా రాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఇక బంధుమిత్రుల యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలను పొందుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే అత్యధిక ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక కన్యా రాశి వారికి సన్నిహితుల మరియు మిత్రుల చేయూత లభిస్తుంది. నూతన ఉత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. అందరి ప్రోత్సాహం లభిస్తుంది. వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కావలసిన పెట్టుబడులు అంది ఊరట చెందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి హోదాలు లభించే అవకాశం కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు శుభవార్తలు అనేవి అందుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు పరిస్థితులన్నీ అనుకూలిస్తాయి. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యా రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యమైన పనులలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. ఇక కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. అలాగే నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలనేవి అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక తులారాశి వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారి పరిస్థితి మరింత అనుకూలంగా సాగుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగమున తమ పని ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఇక తులారాశి వారికి రోజు చూసుకున్నట్లయితే అన్నింట అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి. ఇక ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఆర్థిక విషయాలలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, పుచ్చుకోవడం కానివ్వండి, చేసే విధానంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి కాస్త సద్దుమణిగే అవకాశం కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా ఆర్థికంగా కొంత నిలదొక్కునే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఇక ఈరోజు తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ఆలోచించి నిర్ణయించుకోండి. పెద్దల సలహాలు పాటించడం మరింత మేలు చేస్తుంది. ఇక ఆరోగ్య విషయంలో కూడా కాస్త ఆరోగ్యం కుదుట పడుతుంది. అలాగే మీ వ్యూహాలను అనుసరించి సమస్యలు సృష్టించాలనుకున్న వారు కూడా అంచనాలు తారుమారు చేస్తారు. అలాగే కొత్త వ్యవహారాలు చేపట్టి మరింత వేగవంతంగా పూర్తి చేస్తారు. మీరు సాధించాలనుకున్న లక్ష్యాల విషయంలో రాజీపడరు. ఈరోజు పట్టుదల, ఓర్పే మీకు ముందడుగు వేయడానికి తోడ్పడుతుంది. ఆత్మీయులతో కాస్త ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు తమకు ప్రతిభకు తగిన ప్రోత్సాహం అనేది ఈరోజు పొందుతారు. ఇక ఈరోజు ఒక ఆలోచనకు కార్యరూపం అనేది వస్తుంది. ఇక ఆర్థిక వ్యవహారాలు కూడా మున్పటి కన్నా కాస్త మెరుగుపడతాయి. ఇక ఈరోజు ఆర్థిక హామీలు కూడా ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక ఇళ్లను, వాహనాలను కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే కొన్ని రకాల సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా క్రమేపీ మీకు సర్దుబాటు అవుతాయి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా నడుస్తూ మరింత ఊపందుకుంటాయి. కొత్త భాగస్వాములు కూడా జత కట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు వివాదాలను, సమస్యలను అధిగమిస్తారు. సహజుల సహాయాన్ని కూడా స్వీకరిస్తారు. ఇక వైద్య రంగం వారికి, పారిశ్రామికవేత్తలకు కూడా మరింత ఆశాజనకమైన రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారు లలితా సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ఇంట బయట ఉన్న సమస్యల నుండి ఈరోజు బయటపడతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు మంచి లాభాలను అందుకుంటారు. ఇక దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక చేపట్టిన కార్యక్రమాల్లో ఉన్న అవరోధాలను కూడా ఈరోజు తొలగించుకోగలుగుతారు. అలాగే స్వల్ప అనారోగ్య సమస్యలు కాస్త వేధించినా వాటి నుండి బయటపడగలుగుతారు. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి రోజు ఇంట పండుగ వాతావరణం అనేది ఉంటుంది.
వృశ్చిక రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే నూతన గృహయోగం కూడా కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. కుటుంబ సఖ్యత అనేది ఉంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు ఉన్నవి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు. అలాగే పెద్దల సలహాలతో మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా ఈరోజు విజయాల బాటన పడతాయి. అలాగే క్లిష్టమైన పనులను కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు. పట్టుదల అనేది మీకు ఈరోజు అసెట్గా చెప్పవచ్చు. కొత్త వ్యక్తుల పరిచయం కూడా మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుండి ఆసక్తికరమైన ఒక సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. ఇంటి నిర్మాణంపై ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి హోదాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామిక రాజకీయవేత్తలకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఖర్చులకు తగినంత ఆదాయం అనేది ఈరోజు లభిస్తుంది. బంధువుల నుండి కావలసిన సమాచారం ఒకటి అందుతుంది. ముఖ్యమైన పనులలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. మీరు చేసే ఆలోచనలు మీకు మానసిక ప్రశాంతతను కలుగజేస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. విద్యార్థులకు నిరుద్యోగులకు మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. అలాగే ధనుసు రాశి వారికి ఈరోజు పట్టిందల్ల బంగారమా అన్నట్టుగా ఉంటుంది. నూతన వస్తు వాహన యోగం కనబడుతుంది. అలాగే ధనుసు రాశిలోని మహిళలకి ఆభరణాలను కొనుగోలు చేసే వీలైతే కనిపిస్తుంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు శుభవార్తలను వింటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపారస్తులకు ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు లబ్ధిని చేకూరుస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు సంతానానికి సంబంధించిన శుభవార్తను వింటారు. దూరపు బంధువుల రాక మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇక ధనుసు రాశి వారికి రోజు 2-3 విధాలుగా ధనలాభం అనేది కనబడుతుంది. అలాగే యత్న కార్యసిద్ధి ఉంది కాబట్టి ప్రతి పనిలో విజయాన్ని సొంతం చేసుకుంటారు. అలాగే మీరు వేసే అంచనాలు కొన్ని నిజమవుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎవరికైతే ఆస్తి వివాదాలు చిక్కుకొని బాధపడుతున్నారో అవి ఈరోజు తీరుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు గతం కంటే ఉత్సాహంగా వ్యాపారాన్ని కొనసాగించడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్న చిక్కులను తొలగించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారికి ఊహించని అవకాశాలనేవి దక్కుతాయి. విద్యార్థులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. అలాగే ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనుసు రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే గృహంన శుభకార్యాల నిర్వహణ వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. భూ సంబంధిత వివాదాలు మీకు తొలగిపోతాయి. అలాగే భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తారు. ఇక మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి రోజు ప్రయోజనకరమైన రోజుగా చెప్పవచ్చు. కఠినమైన నిర్ణయాల వలన మంచి లాభాలను పొందుతారు. నూతన వస్తు వాహన యోగం కనబడుతుంది. అలాగే బంధుమిత్రులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే నూతన భాగస్వాముల చేరికకు కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే బంధుమిత్రుల అనుకూలత అనేది ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కుటుంబ వృద్ధి అనేది ఉంది. ఇక ఈరోజు విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు. ఇక మకర రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలలో విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. అనుకున్న ఆశయాలను సాధిస్తారు. ఇక విద్యార్థులు అనూహ్యమైన అవకాశాలను దక్కించుకుంటారు.
చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఇంట వివాహాది శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు. ఆర్థిక ఇబ్బందులు తీరి ఉపశమనాన్ని చెందుతారు. ఆస్తుల కొనుగోలుపై కూడా ఈరోజు ఒక నిర్ణయానికి వస్తారు. అలాగే ఖరీదైన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. రాజకీయవేత్తలకు, వైద్యులకు, కళా రంగాల వారికి విదేశీయాన యోగం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు శివస్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలనేవి కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మేలు చేస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి చికాకులు తప్పకపోవచ్చు. ఇక కుంభరాశి వారికి ఈరోజు కొంత మానసిక వేదన అనేది వేధించే అవకాశం కనిపిస్తుంది. అనవసరమైన వివాదాల్లో తలదూర్చకండి. కాస్త మౌనంగా ఉండండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆర్థిక విషయాలలో జాగ్రత్త. డబ్బులు తీసుకోవడం కానివ్వండి, ఇవ్వడం కానివ్వండి చేయకండి. అలాగే రుణదాతల నుండి కూడా ఒత్తిడిలను ఎదుర్కొంటారు. ఇక ఆవేశం అసలు ఈరోజు పనికిరాదు. ఇక కొత్త వ్యక్తులను కూడా అంత త్వరగా నమ్మకండి. ఎందుకంటే మంచి చెడు బేరీజు వేసుకోవడంలో విఫలమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారి రోజు ఆదాయం ఆశించినంతగా లేక ఇబ్బందులు పడతారు. కార్యక్రమాలు ఎట్టకులకు పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. ఇక దూర ప్రయాణాలు కూడా అనుకోకుండా చేయాల్సి రావచ్చు కాబట్టి సంసిద్ధమై ఉండండి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒత్తిడిలు తప్పకపోవచ్చు. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు మరింతగా ఒత్తిడిలు పెరుగుతాయి. విద్యార్థులకు నిరుత్సాహమే మిగులుతుంది. ముఖ్యంగా మహిళలకు సోదరులతో కలహాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు దుర్గా స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారికి చూసుకున్నట్లయితే సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయం మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. గృహంలో శుభకార్యాల పరమైన ఖర్చులు పెరుగుతాయి, కానీ దానికి తగినంత ఆదాయం అనేది సమకూరుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం అనేది సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఒత్తిడిని అధిగమించి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మీనరాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే బంధువుల నుండి ఒక విలువైన సమాచారం అనేది అందుతుంది. అలాగే విలువైన బహుమతులను కూడా పొందుతారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక ఈరోజు ఉద్యోగం మార్పునకు కూడా ఉద్యోగస్తులకు మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. మొత్తంగా చూసుకుంటే ఈరోజు మీనరాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. మీ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అలాగే ప్రముఖుల పరిచయం కూడా మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక మీనరాశిలోని నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉద్యోగ అవకాశాలు దగ్గరగా వస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా చురుగ్గా సాగుతాయి. ఆప్తుల నుండి కీలక సందేశం అందుతుంది. సమాజ సేవలో కూడా మీరు భాగస్వాములు అవుతారు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. అలాగే అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ఇతరులు కూడా మీ సలహాలపై ఆధారపడడం ఈరోజు విశేషం. అలాగే ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగిపోతాయి. ఇక అవసరాలకు తగినంత సొమ్ము అందుకుంటారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక మీరు ఊహించిన మేరకు బంధువులు కూడా మీ అభిప్రాయాలను ఈరోజు ఏకీభవిస్తారు. అలాగే
ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార భాగస్వాములతో ఉన్న విభేదాలు తీరిపోతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ బాధ్యతలపై మరింత శ్రద్ధ చూపుతారు. రాజకీయవేత్తలు, కళాకారులకు అనుకోని ఆహ్వానాలు రాగలవు. ముఖ్యంగా మహిళలకి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.